Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, let's practice a conversation from a scene in the movie Bahubali by translating it into English using ChatGPT. As you can see, I have already translated it into English using ChatGPT. ఒకసారి చూద్దాం. బల్లాల దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా? దేవసేన, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ద క్రైమ్ యూ హ్యావ్ కమిటెడ్? దేవసేన, ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? Without any inquiry, they bound me in chains and decided beforehand that I was guilty. What kind of justice is this? నువ్వు నిర్దోషి అని తేలేంత వరకు నేరస్తురాలివే. ఇది మా మాహిష్మతి శిక్షాస్మృతి. Until it's proven that you are innocent, you are a criminal. This is the Mahishmati code of punishment. ఆటవికులు సహితం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షాస్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయశాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరితీసి పాతరెయ్యండి. మతిలేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. ఛీ! If these methods, which even the savages would find disgusting, are your code of punishment, then burn your laws in the flames. Throw your legal texts into the river. Hang your constitution and bury it. This kingdom, which has no sense, still has the great name Mahishmati. Disgusting. Shivagami. దేవసేన, ఈ మహోన్నత మాహిష్మతి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే? దేవసేన, ఇఫ్ యూ సే వన్ మోర్ వర్డ్ అగైన్స్ట్ దిస్ గ్రేట్ మాహిష్మతి. పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసు ఉంటే వస్తుంది. అది ఇక్కడ ఎవరికీ లేకపోవడం సిగ్గుచేటు. Greatness doesn't come from large statues or high thrones, Rajamata. It comes from a big heart. It's a shame that no one here has that. సేతుపతి, చూసారా మహారాజా, మీ ముందే ఎంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో. ఇంకా నా ముందు మీ గురించి ఎంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. సేతుపతి, Did you see, Maharaja, how shamelessly she speaks right in front of you? Just imagine how wildly and lowly she must have spoken about you in my presence, Maharaja. At this point, Bahubali enters the court. Someone announces that Bahubali has arrived. Ballaladeva, అసలేం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. Tell me exactly what happened, సేతుపతి. దేవాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం నుండి కాకుండా పక్కదోవ నుండి వెళ్ళమని చెప్పాను మహారాజా. ద టెంపుల్ వాజ్ క్రౌడెడ్ విత్ డివోటీస్ మహారాజా. దేవసేన ఆల్సో కేమ్ ఫర్ ద దర్శన్ ఎట్ ద టైమ్. సిన్స్ ఇట్ వాజ్ టైమ్ ఫర్ యువర్ అరైవల్, ఐ ఆస్క్డ్ హర్ టు ఎంటర్ త్రూ ఎ సైడ్ పాత్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మెయిన్ గేట్ మహారాజా. While Setupati is speaking, Bahubali glares at him angrily, pacing back and forth. బాహుబలి సేతుపతి వైపు కోపంగా చూస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు. బల్లాలదేవ, బాహు, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. బాహు, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? యు ఆర్ ఇంటిమిడేటింగ్ ద విక్టిమ్. బ్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. Pleading won't bring out the truths, Maharaja. శివగామి, నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ బాహుబలి. నిండు గర్భిణిని సంఖ్యలతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించింది అమ్మ. దిస్ అసెంబ్లీ క్రాస్డ్ ఇట్స్ లిమిట్స్ లాంగ్ అగో మదర్, వెన్ ఇట్ ట్రైన్డ్ ఎ ఫుల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ మేడ్ హర్ స్టాండ్ హియర్. బల్లాలదేవ, నిండు గర్భిణి అయినా, పండు ముసలి అయినా, నువ్వైనా, నేనైనా అందరినీ విచారించే పద్ధతి ఒక్కటే.
అసలేం జరిగిందో తెలుసా నీకు? Whether it's a pregnant woman, an old woman, or even you or me, the procedure to interrogate everyone is the same. Do you even know what happened? బాహుబలి. ఏం జరిగింది దేవసేన? వాట్ హ్యాపెండ్ దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒకవైపుకు రమ్మన్నాడు. లోపలికి పంపించే నెపంతో వంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయపోయాడు. వేళ్ళు నరికేశాను. He called all the women to one side in the temple of Lord Shiva. Under the pretense of sending them inside, he placed his hand on their bodies and touched them inappropriately. He tried to lay his hand on me as well. I cut off his fingers. బాహుబలి. తప్పు చేశావు దేవసేన. ఆడదాని మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. You made a mistake, దేవసేన. When a man lays his hand on a woman, it's not the fingers that should be cut off. It's the head. సో ఈ కాన్వర్సేషన్ ఇలా ఎండ్ అవుతుందండి. నిజానికి సేతుపతికి బాహుబలి సరైనటువంటి శిక్ష వేశాడండి. Those who commit such acts should be severely punished. The recent rape and murder cases that have come to light have caused a lot of pain. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధేస్తుందండి. Especially the incident involving a doctor in Kolkata has shaken the entire country. మనం అది విన్నప్పుడు చంపేయాలన్నంత కోపంతో కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేశాం, ఇంకా జరుగుతున్నాయి. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ జరిగిందంటండి. ఏమిటో ఈ దరిద్రం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే వీరికి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ChatGPTని ఉపయోగించుకొని ఇంగ్లీష్ ఫాస్ట్గా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ లెర్నింగ్.